హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఇన్స్టిట్యూట్. నేను మీ గోపి కృష్ణ సార్. స్లైడ్ చూడంగానే మీకు అర్థమవుతుంది ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అని. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ జాబ్ కొట్టడం ఎలా అయితే 2026 సంవత్సరంలో 4 సంవత్సరాల తర్వాత మనకు రాబోతున్న అతిపెద్ద నోటిఫికేషన్ తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మరి 2022 తర్వాత రాబోతున్న ఉద్యోగంలో నోటిఫికేషన్లో ఖచ్చితంగా మనము ఈ ఉద్యోగాన్ని సాధించాలి అనే నిర్ణయించుకున్న అభ్యర్థులు, యూనిఫామే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎలాంటి క్యారెక్టర్, ఎలాంటి మెంటాలిటీ ఉన్న అభ్యర్థులు ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ కొడతారు, దాంతో పాటు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాన్ని ఫస్ట్ అటెంప్ట్ లో కొడతారు అనే కోణంలో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాలి అనుకుంటున్నారో, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదు, ఫస్ట్ ఈస్ ద లాస్ట్. యువర్ ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి యువర్ లాస్ట్ అటెంప్ట్. మొదటి ప్రయత్నమే చివరి ప్రయత్నంగా భావిస్తూ మీ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇక అంశాల్లోకి వెళ్తే, 4 సంవత్సరాల తర్వాత దాదాపు 2022 నుంచి 22 తర్వాత మళ్ళీ 2026 4 సంవత్సరాల తర్వాత రాబోతున్న ఈ నోటిఫికేషన్ లో సక్సెస్ సాధించాలనే అభ్యర్థికి ఉండవలసిన ముఖ్యమైన మెంటల్ కండిషన్స్ ఏంటివి అంటే, ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత అతను ఏ విధంగా ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఎందుకు ఉండాలి సార్ అంటే, టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత డిసిప్లైన్డ్ గా నువ్వు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తావా, సొంతంగా ప్రిపేర్ అవుతున్నావా, ప్రిపేర్ అవుతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి, డైవర్షన్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఎంత డిసిప్లైన్డ్ గా నీ వర్క్ ను చేసుకోవాలి అనేది అభ్యర్థి యొక్క మానసిక స్థితి. సో ఎవరికైతే డిసిప్లిన్ లేని స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ మీ డిసిప్లిన్ పైన ఫోకస్ చేయండి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఖచ్చితంగా 90% మంది విద్యార్థులకు ఈ డిసిప్లిన్ అనేది లేదు అని చెప్తాను. ఎందుకు అంటే, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఇష్టం వచ్చినట్టు చదువుకోవడము, నైట్ అవుట్ చేసి చదువుకొని పాస్ అయిపోవడము, ఆ పాస్ మార్కులను చూసుకొని నేను తోపుగా ఫీల్ అవ్వడము, అది ఇక్కడ పనికిరాదు. అంటే నీవెంత డిసిప్లిన్ గా ఉంటే ఎస్ఐ ఉద్యోగం నీకంత దగ్గరగా ఉన్నట్లు. మరి డిసిప్లిన్ ఒక్కటే ఉంటే సరిపోతుందంటే లేదు, దానికి తగ్గట్లు నీకు ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించే క్రమంలో ప్రిపరేషన్ స్ట్రాటజీలో మరీ ముఖ్యంగా సిలబస్ పై అవగాహన, ఎన్ని విభాగాలు, ఏ అంశాలపై మనకి ఎన్ని మార్కులు వస్తాయి, ఆ అంశాలకు అనుగుణంగా, ఆ వెయిటేజీకి అనుగుణంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అందులో ప్రిపరేషన్ విధానంలో ఫిజికల్ ఈవెంట్స్ యొక్క పాత్ర ఏంటి, మనం ఎంత టైం దేనికి కేటాయించాలి, మరి ఎన్ని మార్క్స్ ఉంటాయి, నువ్వు ఏ సబ్జెక్ట్లో నీకు స్ట్రాంగ్ ఉన్నావు, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు అనే అంశాల పైన ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని దానికి అనుగుణంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. సో ఇది నా మెంటల్ గా ఉండే వాళ్ళకు ఉండవలసిన సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడున్న జనరేషన్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, రీల్స్ చూస్తారు ఒక 2 hours 3 hours, కానీ ఒక 3 hours కూర్చొని చదవలేరు. ఒక్కొక్క రోజు మనం మోటివేషన్ చేసినా, లేకుంటే పేరెంట్స్ తిట్టినా, లేకుంటే టార్గెట్ కనిపించినా కానీ ఒక రోజు ఒక 5-6 hours చదువుతారు, ఒక రోజు 1 hour చదువుతారు, ఒక రోజు 10 hours చదువుతారు, అసలు 2 days చదవరు. సాటర్డే వచ్చిందంటే, సండే వచ్చిందంటే హాలిడే కదా అని ఫంక్షన్కి వెళ్తారు, పార్టీకి వెళ్తారు, మూవీస్కి వెళ్తారు. అట్లా అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఓవరాల్ గా చదువుతున్నానని కాకుండా కన్సిస్టెంట్ గా
డైలీ ఎన్ని అవర్స్ నువ్వు ఫిక్స్ చేసుకున్నావో ఆ అవర్స్ ప్రకారము ఏదేమైనా జనరల్ గా మన సామెతారు, నువ్వు 6 6 100 ఏదైనా సరే అన్ని గంటల టైం కాన్స్టెంట్ గా చదవడం ప్రాక్టీస్ చేయండి. కాన్స్టెంట్ గా సిలబస్ అయిపోతే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా కన్సిస్టెంటీ అనేది చాలా ముఖ్యం. సో అభ్యర్థులకు ఎవరికైతే ఈ 3 లక్షణాలు ఉంటాయో వీళ్ళు సక్సెస్ కి సగం సక్సెస్ అయినట్లే. ఇక రిమైనింగ్ సక్సెస్ ఏంటి, ఒక రిమైనింగ్ 50% సక్సెస్ సాధించాలంటే మనము ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ 50% ఏంటి అంటే మానసిక లక్షణాలు అయితే, రెండవది ఆచరించడం. మరి ఆచరించాలి అంటే నువ్వు కంపల్సరీ ఇప్పుడు చదవాలి. మరి దేనిని ఎంత టైం కేటాయించి నీ చదివితే నీ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. జనరల్గా మనము ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాలి అంటే 3 అతి ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. అందులో సబ్జెక్ట్ సిలబస్ ఒకటి, దాంతోపాటు ఫిజికల్ ఈవెంట్స్. మరలా సబ్జెక్ట్ సిలబస్కి వచ్చే వరకు మనకు 2 భాగాలు ఉంటాయి, అర్థమెటిక్ రీజనింగ్. అర్థమెటిక్ రీజనింగ్ ఒకటి, జనరల్ స్టడీస్ ఒకటి. ప్రిలిమినరీలో అయితేనేమో మనకు అర్థమెటిక్ రీజనింగ్ నుండి 100 మార్క్స్ వస్తాయి. అదే మెయిన్స్ లో అయితేనేమో నీకు 200 మార్కులు వస్తాయి. అంటే 50% ఆఫ్ సిలబస్ మనకు అర్థమెటిక్ మరియు రీజనింగ్ నుంచి వస్తుంది. అలాగే జనరల్ స్టడీస్ నుంచి కూడా మనకు 100 మార్క్స్ ప్రిలిమినరీలో వస్తే 200 మార్క్స్ మనకు మెయిన్స్ లో వస్తాయి. ఇక్కడ కూడా 50% సిలబస్ నీకు జనరల్ స్టడీస్ నుంచి. అంటే రిటన్ టెస్ట్ లో 2 భాగాలు అర్థమెటిక్ రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్, ఈ 2 భాగాలు కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాయి. స్ట్రాటజీ ఏంటమ్మా అంటే, ఇక్కడ మీకు సపోజ్ ఒక మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే, ఎస్ఐ కోసం మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతుంటే ఆబ్వియస్ గా మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఇందులో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ అడ్వాంటేజ్ ని తీసుకొని ఇందులో 200 మార్కులకు మెయిన్స్ లో 200 మార్కులకు మినిమం 160+ మార్కులు తెచ్చుకునే విధంగా మీ స్ట్రాటజీ ఉండాలి. మరి 200 మార్కులకు 160 మార్కులు సాధించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. దీనిపైన మనం సపరేట్ గా ఇంకొక వీడియో చేద్దాము. అంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది దీని పాత్ర ఏంటి ఎస్ఐలో అనే కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాము. ఇక్కడ మాత్రము అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఖచ్చితంగా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దీని ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇక రెండో కేటగిరీ, మీకు అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు అర్థమెటిక్ రీజనింగ్ మంచి స్కోర్ చేసేసి జనరల్ స్టడీస్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. స్ట్రాటజీ అంటేనే అది, అన్నింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. నీకు స్ట్రెంత్ ఉన్న వాటిలో ఎక్కువగా స్కోర్ చేయాలి. అంటే నువ్వు ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాలంటే, ఒక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థి ఈ జాబ్ సాధించాలంటే కంపల్సరీ మీకు రావాల్సిన మినిమం మార్కులు వచ్చేసి 280+ మార్కులు ఉంటేనే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం. అంటే 400కు 280 మార్కులు వస్తేనే నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు 160 తెచ్చుకుంటే ఇక్కడ నువ్వు మళ్ళీ కంపల్సరీ మినిమం 120 మార్కులైనా తెచ్చుకోవాలి. లేదా ఇక్కడ జనరల్ స్టడీస్ లో 120 అన్న మినిమం తెచ్చుకుంటే నీవు సాధించవచ్చు. మరి రివర్స్ చూస్తే సోషల్ స్టడీస్ మరియు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కంపల్సరీ ఇక్కడ ఎక్కువ తెచ్చుకొని రివర్స్ ఆలోచించండి. ఈ విధంగా నువ్వు వెళ్ళాలి. నీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, నీ స్ట్రెంత్ ఏరియా ఏంటి, ఎక్కడ మాక్సిమం స్కోర్ చేస్తావో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. రెండవది నీ వీకెండ్ ఏరియా ఏంటి, అందులో మార్క్స్ తక్కువగా వస్తున్నప్పుడు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఈ అంశాలను అభ్యర్థులు గుర్తుపెట్టుకొని రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు ప్రిపేర్ అవుతే సక్సెస్ సాధించడానికి రిటన్ టెస్ట్ లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవ అంశం, చాలా మంది బాగా చదువుతారు కానీ గ్రౌండ్కి వెళ్ళామంటే ఏమంటారు, బద్ధకస్తులు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. పిజ్జాలు బర్గర్లు తింటూ, చికెన్ బిర్యానీలు మిర్చీలు తింటూ బాగా నిద్రపోతారు, ఫ్యాట్ అవుతారు, రన్నింగ్ చేయడానికి కెపాసిటీ ఉండదు. ఏమైనా బాబు నువ్వు ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తావంటే సరిగా నోటిఫికేషన్ రాలేదు కదా, వచ్చిన తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత నెగ్లిజెన్సీ చేస్తారు. వాళ్ళకు నీకు రిటర్న్ లో ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ ఫిజికల్ గా ఫెయిల్ అయితే మాత్రము వేస్ట్. ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే రిటర్న్ లో బాగా వచ్చి స్కోర్ చేసుకొని ఫిజికల్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఎస్ఐ జాబ్ సాధించే క్రమంలో ఖచ్చితంగా మీకు ఈ 3 విభాగాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ ను తీసుకొని సిలబస్ అనుగుణంగా ఈ 2 అర్థమెటిక్ రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ ను మీ ప్రిపరేషన్ కొనసాగించండి. దాంతోపాటు ఫిజికల్ కూడా ఈ రోజు నుంచే స్లోగా డైలీ కనీసం ఒక 1 అవర్ అన్న కేటాయిస్తూ మీ ఫిజికల్ ఫిట్నెస్ ను ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఫిజికల్ గా ఫిట్ ఉంటే ఖచ్చితంగా మెంటల్ గా కూడా ఆటోమేటిక్ గా ఫిట్ అవుతారు అనే అంశాన్ని కూడా మైండ్ లో పెట్టుకొని ఈ అన్నింటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే 2 విభాగాలు మీ మెంటాలిటీ కరెక్ట్ ఉండాలి, లేని వారు సరి చేసుకోండి, ఈ సబ్జెక్టుల పైన అవగాహన పెంచుకోండి, దీన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ రెండింటిని బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్ 2026లో కంపల్సరీ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఆ రాబోయే నోటిఫికేషన్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు 100% సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఇక ఈ అర్థమెటిక్ రీజనింగ్ మరియు జనరల్ స్టడీస్ వీటి వెయిటేజ్ ఏముంటుంది, ఏ సబ్జెక్టులు వస్తాయి, ఎలా చదవాలి, ఎలాంటి రెఫరెన్స్ బుక్స్ తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎలా చేయాలి అనే అంశాలపైన మరొక వీడియోలో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్.